Welcome to Shanmukha Academy. Question. భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలో ఏ ప్రయోగాలు చేస్తారని ఇటీవలి వార్తల్లో పేర్కొనబడింది? Option A. హైడ్రోపోనిక్స్ మరియు జీరో గ్రావిటీ తయారీ. Option B. బయో ఫార్మింగ్ మరియు కండరాల నష్టం అధ్యయనాలు. Option C. అధునాతన రోబోటిక్స్ మరియు చంద్ర మట్టి విశ్లేషణ. Option D. డార్క్ మేటర్ రీసెర్చ్ మరియు క్వాంటం ఎంటాంగిల్మెంట్. The correct answer is బయో ఫార్మింగ్ మరియు కండరాల నష్టం అధ్యయనాలు. Question. ఆఫ్షోర్ ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ ఏమి చర్య తీసుకుంది? Option A. పరిశ్రమను ప్రోత్సహించడానికి రాయితీలు ఇచ్చింది. Option B. భాగస్వామ్యం పెంచడానికి ప్రచారం ప్రారంభించింది. Option C. పన్ను ఎగవేతను అరికట్టడానికి వాటిపై చర్యలు తీసుకుంది. Option D. ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. The correct answer is పన్ను ఎగవేతను అరికట్టడానికి వాటిపై చర్యలు తీసుకుంది. Question. మిజోరాం నుండి మొదటిసారి ఆంథూరియం పువ్వుల ఎగుమతిని ఏ దేశం అందుకుంది? Option A. జపాన్. Option B. యునైటెడ్ కింగ్డమ్. Option C. సింగపూర్. Option D. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. The correct answer is సింగపూర్. Question. యూరోపియన్ ఎయిర్ డిఫెన్స్ను మెరుగుపరిచే థేల్స్ నేతృత్వంలోని కన్సార్టియం పేరు ఏమిటి? Option A. EUDEFEND. Option B. SKYSHIELD. Option C. EISNET. Option D. AIRPROTECT. The correct answer is EISNET. Question. వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు ఎన్నో ఎడిషన్ ప్రదానం చేశారు. ఈ గౌరవం అందుకున్న ఛత్తీస్గఢ్కు చెందిన మొదటి వ్యక్తి ఎవరు? Option A. 57. Option B. 58. Option C. 59. Option D. 60. The correct answer is 59. Question. నెట్ రూర్కెలాలో కొత్తగా ఆవిష్కరించబడిన స్పేస్ టెక్ హబ్లో ఇస్రో ఏ అంతరిక్ష సాంకేతికతపై దృష్టి పెట్టింది? Option A. శాటిలైట్ కమ్యూనికేషన్. Option B. భవిష్యత్ మిషన్లు. Option C. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. Option D. రాకెట్ ప్రొపల్షన్. The correct answer is భవిష్యత్ మిషన్లు. Question. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారతదేశం యొక్క ప్రస్తుత ప్రణాళిక ఏమిటి? Option A. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించడానికి భారతదేశం నాసాతో సహకరిస్తుంది. Option B. భారతదేశం 2030 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. Option C. భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. Option D. భారతదేశం రష్యాతో కలిసి ఉమ్మడిగా అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. The correct answer is భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. Question. భారతదేశం మరియు ఫ్రాన్స్ ఇటీవల ఏ విధమైన నావికాదళ వ్యాయామంలో పాల్గొన్నాయి? Option A. మలబార్ నావికాదళ వ్యాయామం. Option B. వరుణ నావికాదళ వ్యాయామం. Option C. ఇంద్ర నావికాదళ వ్యాయామం. Option D. మిలన్ నావికాదళ వ్యాయామం. The correct answer is వరుణ నావికాదళ వ్యాయామం. Question. ఇటీవల ఏ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ బంగారు నిల్వలు కనుగొనబడ్డాయి? Option A. జార్ఖండ్. Option B. ఛత్తీస్గఢ్. Option C. ఒడిశా. Option D. కర్ణాటక. The correct answer is ఒడిశా. Question.
త్రిపుర బయోటెక్నాలజీ శాఖకు దాని కళాశాల బయోటెక్ క్లబ్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఈ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ. నేషనల్ బయోటెక్నాలజీ అవార్డు. ఆప్షన్ బి. SKOCH అవార్డు 2025. ఆప్షన్ సి. త్రిపుర ఇన్నోవేషన్ అవార్డు. ఆప్షన్ డి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవార్డు. The correct answer is SKOCH అవార్డు 2025.